ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలు జరుపుతున్న భారత్పై మరో 25% సుంకం విధిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే భారత్పై 25% ప్రతీకార సుంకం విధించారు. దీంతో భారత్ నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై 50% సుంకం వర్తించనుంది. ఈ మేరకు బుధవారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై ట్రంప్ సంతకం చేశారు. రష్యా చమురు కొనుగోలు విషయంలో అక్కసు వెళ్లగక్కుతున్న ట్రంప్ 24 గంటల్లో భారత్పై భారీ టారిఫ్ వేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అన్నంత పని చేశారు. రష్యా నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా చమురు కొనుగోలు జరుపుతున్నందుకే ఈ టారిఫ్ విధిస్తున్నట్టు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ట్రంప్ స్పష్టంగా పేర్కొన్నారు. ప్రతీకార సుంకాల్లో భాగంగా ఇప్పటికే విధించిన 25% సుంకాలు ఆగస్టు 7 నుంచి అమల్లోకి వస్తాయి. అదనపు సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని భారత్ ఖండించింది. దీన్ని దురదృష్టకరమైన చర్యగా పేర్కొంది. అనేక ఇతర దేశాలు తమ సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నట్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. అదనపు సుంకాల విధింపును అన్యాయం, అసమంజసమైనవిగా భారత విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. తాజా పరిణామంపై కాంగ్రెస్ స్పందించింది. నరేంద్ర మోదీ మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మొత్తంగా 50% సుంకం విధించారని తెలిపింది. ట్రంప్ నిరంతరం మన దేశంపై చర్యలు తీసుకుంటున్నా ప్రధాని మోదీ మాత్రం కనీసం ఆయన పేరును కూడా ప్రస్తావించడం లేదంటూ విమర్శించింది. ఇప్పటికైనా ప్రధాని మోదీ ధైర్యం చూపించాలని, ట్రంప్ చర్యలకు తగిన సమాధానం ఇవ్వాలని కోరుతూ ఎక్స్లో పోస్ట్ పెట్టింది.